ఆనాడు ముఖ్యమంత్రి గారు పాపం ఏ మాట కామాట అడిగి నేను ఇచ్చాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అడిగినవి కూడా ఇస్తున్నాడు. ఇది కొంతమందికి రాజకీయం గిట్టలేదు. మనం చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం నేను తీసుకున్న నిర్ణయాలు నా సొంతం కోసం అనుకుంటే చెప్పు తీసుకుంటాను. ఆశించిపోయి నేనేమన్నా ముఖ్యమంత్రి చేత తీసుకుంటుంటే ఇక్కడ ఇన్ని రాజీనామా పెట్టేసుకుంటాను. నేను బీఆర్ఎస్ పార్టీకి గెలిచినాను సాంకేతికంగా. స్పీకర్ గారు అడిగితే ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ ఉన్నా చెప్పారు. సాంకేతికంగా స్పీకర్ గారు ఏమేమి తీసుకుంటారో ఆ నిర్ణయం మేము కట్టుబడి ఉండాలి. రేపటి రోజు మేము చేసిన ప్రక్రియ ఇది. ముఖ్యమంత్రి గారితో కలిసి వారి యొక్క మద్దతును కోరినటువంటి అందరూ ఇది మీరు చేసింది తప్పు అని చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయం వీటన్నిటి తీసుకునేది తప్పు అని చెప్పండి. నేను పక్క తప్పుకుంటుంది. ఈరోజు ఏదైనా భూమిలో గిరిగిరి ఉండి మాఫియా గ్యాంగబడి ఉండి నాకు ఏదైనా సహకారం అవసరం ఉందా? ఏది లేదు. భూమిలో పంచాయతీ లేదు, మాఫియా గ్యాంగు లేదు, నా స్వార్థం లేదు, నాకు వ్యాపారం లేదు. నాకు ఉందే ఒకటి ప్రజాసేవ, ప్రజల సంక్షేమం, అభివృద్ధి.